హారతి భగవంతునికి తీసే దిష్ట, దాన్ని కళ్ళకి అద్దుకోకూడదా? క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజ లయమునకు నీరాజనం అని అన్నమాచార్యులు అద్భుతమైన భక్తిరస కీర్తన ఆలపిస్తారు. అమ్మ రూపాన్ని అద్భుతంగా కళ్ళకి కట్టే ఆ దివ్యకీర్తన అమ్మ రూపాన్ని మనకి చూపిస్తుంది. లక్ష్మీ స్వరూపాన్ని దర్శింపజేస్తుంది. నీరాజనం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటే దాన్ని కళ్ళకి అద్దుకోవచ్చా లేదా అనేది బోధపడుతుంది. హారతి దేవుడికి తీసే దిష్టని, దాన్ని కళ్ళకి అద్దుకోకూడదని కొందరి అభిప్రాయం. కాని హారతిని సంస్కృతిలో నీరాజనం అంటారు. దీని అర్థాన్ని తెలుసుకున్నాక అసలు హారతి ఇవ్వడంలో అంతరార్థాన్ని, దాని ప్రాశస్త్యాన్ని అవగాహన చేసుకోగలరు. అంటే నిశ్శేషముగా అంటే పూర్తిగా పరమాత్మను, రాజనమంటే ప్రకాశింపజేయడం అని అర్థం. అంటే పరమాత్మని పాదముల నుండి, మోకాళ్ళు, నాభి, ముఖము వద్ద కొంత సంఖ్యలో ప్రదక్షిణముగా హారతిని తిప్పడం నీరాజనం అనే క్రియగా చెప్పబడింది. పూర్తిగా పరమేశ్వరుడిని ప్రకాశవంతం చేస్తూ దర్శనం చేయించిన ఈ హారతిని కళ్ళకి అద్దుకోవడం, ఆ వెచ్చదనంతో కూడిన చేతితో పరమాత్మ ప్రకాశం అనే భావనతో తలని స్పృశించడం పూర్వకాలం నుండి మనకి శిష్టాచారంగా వస్తున్నాయి. అందువల్ల వీటిని పాటించడం తప్పు కాదు. ఇక దిష్టి తీసే హారతిని కూడా దేవాలయాలలో ఇస్తారు. అది ఊరేగింపు తర్వాత ఆలయ సింహద్వారం దగ్గర ఇస్తుంటారు. ఈ సమయంలో అర్చకులు దేవునికి దిష్టి తీసి దూరంగా పడేస్తారు. ఇది దేవునికి తీసే దిష్టి, దీనిని కళ్ళకి అద్దుకోమని వాళ్లు కూడా చెప్పరు. ఈ రెండింటికీ మధ్య ఉన్న అంతరాన్ని మనం గుర్తించాలి. కనుక పరమాత్మ దర్శనాన్ని మనకి చేయించే అంతరాలయంలో ఇచ్చే హారతిని, ఇంట్లో మనం భగవంతునికి ఇచ్చే హారతిని చక్కగా కళ్ళకి అద్దుకోవచ్చు. తప్పేమీ లేదు. శుభం.